హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్య అంశాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష, అదేవిధంగా లీకేజ్కి పాల్పడితే భారీ శిక్ష, దానికి సంబంధించిన శిక్ష ఏంటో ఏ విధంగా ఉందో చూసుకుందాం. సో డిఎస్సికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్, ఉద్యోగాల ఊసేది, మంత్రివర్గ నిర్ణయాలపై ఆవేదన, కొలువుల భర్తీకి న్యాయ వసూళ్లు అంటూ మరొక ఆర్టికల్ రావడం జరిగింది. సో గ్రామీ అవార్డులో సత్తా చాటిన జాకీర్ హుస్సేన్ అండ్ శంకర్ మహాదేవన్. అదేవిధంగా సర్కార్లో వైద్య విధాన పరిషత్ విలీనం అంటూ ఇంకొక వార్త అయితే ఇక్కడికి రావడం జరిగింది. పేపర్ లీక్ చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి ఫైన్ అంటూ అయితే మరొక వార్త. టీఎస్పీఎస్సీ సెక్రటరీగా నవీన్ నికోలస్ బాధ్యతల స్వీకరణ. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం సాలార్జంగ్ శంకుస్థాపన చేసిన కిషన్ రెడ్డి గారు. వర్టికల్గానే గురుకుల టీచర్ పోస్టులు నింపాలని ఇందిరా పార్క్, ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి భారత తీరరక్షక దళంలో 260 నావిక్ పోస్టులు, తీరరక్షక దళంలో. అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్న హిందూకుష్. అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీలుగా గుర్తింపు. అభ్యాస్ పరీక్ష విజయవంతం అంటూ ఇంకొక మరొక వార్త ఇక్కడ హైలైట్ కావడం జరిగింది. భారత్ బియ్యం విక్రయాలు నేటి నుంచే, కిలో ధర ₹29 ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు. సో మరో 455 మంది జేపీఎస్ల క్రమబద్ధీకరణ అంటూ మరొక వార్త ఇక్కడ హైలైట్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి హైలైట్స్ ఇన్ఫర్మేషన్. సో వీటి గురించి క్లుప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష, ప్రవేశ కొలువుల పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి జరిమానా. లోక్సభలో బిల్లు. కొలువులు పోటీ పరీక్షల్లో అవకతవకలు పాల్పడే వారిపై కేంద్రం కొరడా విధించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల అక్రమాలకు అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2024ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజ్కి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్లస్ ₹1 కోటి వరకు జరిమానా ఉంటుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సో ఇక్కడ మనకు ఎవరు ప్రవేశపెట్టారని కరెంట్ అఫైర్స్లో అడగచ్చు. సో దీనికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాలపై ఉక్కుపాదం మోపనుంది. లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష అంటూ సో వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులను శిక్షించనుంది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నేరాల చట్టంలో ఎటువంటి శిక్షలు లేవు. కొత్త బిల్లు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్టీఏ వంటి పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సియుఈటీ వంటి ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. బిల్లులోని అంశాలు చూసుకున్నట్లయితే ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాల లీకేజీలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకోవడం, అభ్యర్థులను నేరుగా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ సహకరించడం, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేయడం శిక్షార్హమే. నియామకాల సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించడం, నకిలీ పరీక్షలను నిర్వహించడం, నకిలీ అడ్మిట్ కార్డులు జారీ చేయడం, నకిలీ నియామక పత్రాలను ఇవ్వడం శిక్షార్హం. పరీక్షల సమయంలో అనుకూలులకు సీట్లకు మార్చడం, పరీక్ష తేదీలను, షిఫ్టులను అనుకూలంగా మార్చడం శిక్షణార్హం. అదేవిధంగా పరీక్షలను నిర్వహించే సంస్థ అక్రమాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి సంస్థ ₹1 కోటి వరకు జరిమానా విధిస్తారు. అటువంటి సంస్థలు భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల నుంచి 4 ఏళ్ల పాటు ఇస్తారు. అస్సాంలో 10 కోట్ల జరిమానా అంటూ ఇక్కడ ఇంకో వార్త రావడం జరిగింది. సో పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల జరిమానా విధించే బిల్లును శాసనసభలో అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఈ మేరకు అస్సాం పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2024 సోమవారం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ప్రవేశపెట్టారు. సో అస్సాం సంబంధించి పేపర్ లీకేజ్ కనుక పాల్పడితే 10 కోట్ల వరకు జరిమానా విధించడం ఉంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో దానికి సంబంధించి ఎవరు ప్రవేశపెట్టారంటే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ప్రవేశపెట్టడం జరిగింది. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వచ్చిన, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్న ఆందోళన అభ్యర్థులను వేధిస్తున్నది. ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అందుకే వెంటనే అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి నియామక నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే.
సో 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే మరో 5,000 ఉపాధ్యాయ పోస్టులను కలిపి 10,000 ఉపాధ్యాయ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఇందుకోసం డిఈఓల నుంచి వివరాలను సేకరిస్తుంది. ఏడాదిలో సుమారు 3,800 మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు. సో ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆమోదం తీసుకొని డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 1,22,000 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. సో 1,03,000 మంది ఉపాధ్యాయ ప్రస్తుతం పనిచేస్తున్నారు. 19,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యా వాలంటీర్లను నియమించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఉద్యోగాల ఊసేది, మంత్రివర్గ నిర్ణయాలపై ఆవేదన, నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపు. 3వ వారంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం. డిఎస్సి అనుబంధ ప్రకటన ఇవ్వాలంటూ అభ్యర్థుల డిమాండ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏం చేస్తారు? పలువురు ప్రశ్న. కొలువుల భర్తీకి న్యాయ వసూళ్లు. ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా మహిళా అభ్యర్థులు భర్తీ చేసేటప్పుడు వారికి హార్జెంటల్ రిజర్వేషన్ వర్తింపజేయాలని రాజేష్ కుమార్ దారియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని సర్వీస్ సబార్డినేట్ రూల్స్ 22(22)(a)లను సవరిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక రిజర్వేషన్లు అయిన మహిళా స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్మెన్ కోటాలను రోస్టర్లలో ఎలాంటి పాయింట్లు కేటాయించకుండా కొత్త రోస్టర్ను జీవో నెంబర్ 77 ద్వారా తీసుకురావడం జరిగింది. వారి హారిజెంటల్ అంశం మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ మహిళలను హారిజెంటల్ విధానం ద్వారానే భర్తీ చేశారు. కానీ అందుకు భిన్నంగా ఒక పక్క టీఎస్పీఎస్సీ రోస్టర్లో ఎలాంటి మార్పు లేకుండా మహిళలను హారిజెంటల్ రిజర్వేషన్కు వర్తింపజేస్తానని చెబుతుండగా, మరో పక్క గురుకుల బోర్డు మాత్రం మహిళలకు సమాంతరంగా కాకుండా నిలువుగానే భర్తీ చేస్తామని చెబుతుండడం వివాదంగా మారింది. హారిజెంటల్ అంశం ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉండడం వల్ల నిర్వహించిన పరీక్షలకు ఫలితాలు వెలువడలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే ఒక జీవోను తీసుకురావాలని ఆ విధానానికి తెరదించవచ్చు. అదేవిధంగా ఇక్కడ గ్రామీ అవార్డులో సత్తా చాటిన జాకీర్ హుస్సేన్ అండ్ శంకర్ మహాదేవన్. గ్రామీ 2024 విజేతలు కనుక చూసుకున్నట్లయితే ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ వచ్చేసి మైకెల్ కిల్లర్ మైక్, ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన టైలా వాటర్, మ్యాజిక్ వీడియో వచ్చేసి జోనాథన్ క్లైడ్ ఎం కూపర్, గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శన జాకీర్ హుస్సేన్. అదేవిధంగా గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి శక్తి థీమ్ మూమెంట్. ఉత్తమ బ్లూ గ్రాస్ ఆల్బమ్ వచ్చేసి మల్టీ టార్టల్. ఉత్తమ కంటెంపరీ ఇన్స్ట్రుమెంట్ ఆల్బమ్ వచ్చేసి జేలాఫెక్ జాకీర్ హుస్సేన్. ఉత్తమ రాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆల్బమ్ వచ్చేసి బిల్లీ చైల్డ్స్. ఉత్తమ కంట్రీ సోలో ప్రదర్శన క్రిస్ స్టెఫ్లేటన్. ఉత్తమ కంట్రీ సాంగ్ క్రిస్ స్టెఫ్లేటన్. ఉత్తమ కామెడీ ఆల్బమ్ వచ్చేసి డేవ్ చాహెల్. ఉత్తమ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ సమ్ లైక్ ఇట్ హార్ట్. ఉత్తమ ర్యాక్ ఆల్బమ్ వచ్చేసి పారామోర్ దిస్ ఈజ్ వై. ఉత్తమ ర్యాక్ సాంగ్ బయోజెనియస్ వచ్చేసి నాట్ స్ట్రంట్ ఎనఫ్. ఉత్తమ మెటల్ ప్రదర్శన మెటాలికా 72 సీజన్స్. ఉత్తమ రాక్ ప్రదర్శన బాయ్జెనియస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. సర్కార్లో వైద్య విధాన పరిషత్ విలీనం, సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ మార్పు. గతంలో ఆర్టీసీ విలీనం చేస్తూ ప్రభుత్వ నిర్ణయం, ఇప్పుడు వైద్య శాఖలో కదలిక. ఏపీలో విలీనంపై తెలంగాణ టీమ్ స్టడీ, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన కమిటీ. పేపర్ లీక్ చేస్తే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష, ₹1,00,00,000 ఫైన్. సో టీఎస్పీఎస్సీ సెక్రటరీగా మనకు నవీన్ నికోలస్ బాధ్యతలు స్వీకరణ. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా నవీన్ నికోలస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సో దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం సాలార్జంగ్ శంకుస్థాపన చేసిన కిషన్ రెడ్డి. శిలాశాసనాలు మన వారసత్వ సంపద అని, వాటిని మనం రక్షించుకుంటేనే చరిత్రను కాపాడుకున్నట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సో వర్టికల్గానే గురుకుల పరీక్ష పోస్టులు నింపాలి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన. హారిజెంటల్ విధానం వద్దని, నోటిఫికేషన్ మనకు వర్టికల్ ద్వారానే గురుకుల పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు. భారత తీరరక్షక దళంలో 260 నావిక్ పోస్టులు.
నావిక్ పోస్టులు 260 పోస్టులు, రీజియన్ అండ్ జోనల్ వారీగా నార్త్లో 79, వెస్ట్లో 66, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్లో 68, ఈస్ట్లో 33, నార్త్ వెస్ట్లో 12, అండమాన్ అండ్ నికోబార్లో 3 పోస్టులు. అర్హత వచ్చేసి 10th+ ఇంటర్తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు వయసు 12 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 1/9/2002 నుంచి 31/8/2006 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఎంపిక స్టేజ్ వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. పరీక్షలు వైద్య పరీక్షలు ధృవపత్రాల పరిశీలన ఆధారంగా. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు 300 రూపీస్ ఉంటుంది. SC/ST అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. చివరి తేదీ ఫిబ్రవరి 27 వరకు. పరీక్ష తేదీలు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్టేజ్ 1 ఏప్రిల్, స్టేజ్ 2 వచ్చేసి మే, స్టేజ్ 3 అక్టోబర్. అండ్ ఫైనల్గా మనకు వెబ్సైట్ వచ్చేసి joinindiacoastguard.cdac.inలో అయితే చూసుకోవచ్చు. జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్న హిందూకుష్ అంతర్జాతీయ నిపుణుల హెచ్చరిక. హిమాలయాల్లోని హిందూకుష్ పర్వత శ్రేణి గడిచిన 10 ఏళ్లలో 70% జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడైతే చూడవచ్చు విజువల్స్. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో సంవారం, రహదారిపైన పేరుకుపోయిన మంచు. అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీల గుర్తింపు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటన. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు ఉపాధ్యాయ సహాయక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన జారీ చేయనున్నారు. సో దీనికి ఇంటర్మీడియట్ తప్పనిసరి అంటూ ఇక్కడ ఇంకొకటి జిల్లా స్థాయిలోని సరుకుల సేకరణ అంటూ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అభ్యాస్ పరీక్ష విజయవంతం. గగనతల లక్ష్యాలను ఛేదించే ఆయుధ వ్యవస్థలపై సైనిక సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన మానవరహిత టార్గెట్ విమానం అభ్యాస్ను రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. జనవరి 30 నుంచి ఈ నెల 2 మధ్య 4 సార్లు ప్రయోగించి అధికార వర్గాలు తెలిపాయి. ప్రయోగ సమయంలో త్వరణాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ రూపొందించిన సింగిల్ బూస్టర్ను ఇందులో వాడడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ తరహాలో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. భారత్ బియ్యం విక్రయాలు నేటి నుంచే. కిలో ధర 29 రూపాయలు. ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. భారత్ రైస్ పేరుతో కిలో 29 రూపాయల చొప్పున 5 నుంచి 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయి. ఆహార మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీలో కర్తవ్య పథ్లో విక్రయాలను ప్రారంభించారని అధికారిక ప్రకటన పేర్కొంది. మరో 455 మంది JPSల క్రమబద్ధీకరణ. రాష్ట్రంలో మరో 455 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 9,355 మంది JPSలు ఉండగా వారిలో అర్హతలు ఉండి 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు 6,603 మందిని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబర్ 31 నాటికి 4,007 మందిని గ్రేడ్ 4 కార్యదర్శులుగా క్రమబద్ధీకరించగా తాజాగా మరో 405 మందికి అర్హతలు రావడంతో వారిని ఈ జాబితాలో చేర్చింది. మరో 2,141 మందిని వచ్చే అక్టోబర్ నాటికి క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. సో ఇదండి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.